అంతర్జాతీయ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. శత్రుదేశాల మిత్రుదేశాల జాబితా కూడా పూర్తిగా మారిపోతుంది. ఈ తరుణంలో భారతదేశం కూడా తన స్ట్రాటజీని పూర్తిగా మార్చేసుకుంటున్నది. ముఖ్యంగా మన పొరుగు దేశమైన చైనాతో పోరు నష్టం అనే వైఖరిని ప్రదర్శిస్తున్నది. చైనా సంగతి తేల్చేస్తాం, చైనా బాయ్కాట్ అనే నినాదాలు చేసిన భారతదేశం ఇప్పుడు చైనాతో చెలిమి చేసే దిశగా చాలా వేగంగా అడుగులు వేస్తున్నది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే అంతర్జాతీయంగా వస్తున్న మార్పులు. ముఖ్యంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేక చొరవతో భారతదేశ విదేశాంగ విధానానికి సరికొత్త వ్యూహాలను కేంద్ర ప్రభుత్వం జత చేస్తున్నది. అందులో ప్రధానమైనది ఏంటంటే అమెరికా ఒత్తిళ్లకు పూర్తిగా తలొగ్గకపోవడం, అమెరికాను పూర్తిగా విశ్వసించకపోవడం, అమెరికా ఎప్పటికీ ఒక నమ్మకమైన స్నేహితుడు కాదు అనే ఒక వైఖరిని భారత ప్రభుత్వం తీసుకోవడం, చైనాతో చెలిమికి ప్రయత్నించడంలో ఇది ప్రధాన కారణం. రష్యా, బ్రిటన్ లాంటి దేశాలతో వ్యాపార సంబంధాలను మరింత పెంచుకోవడం, చైనాతో గతంలో ఉన్న మంచి సంబంధాలను కొనసాగించడం, సరిహద్దులలో ఉద్రిక్తతలు తగ్గించడం, ఇవన్నీ కూడా ఈ స్ట్రాటజీలో భాగంగా మనకు కనిపిస్తున్నాయి. మిగతావన్నీ అంటే మిగతా దేశాలతో భారతదేశం ఎట్లుంటున్నది అనే విషయాల పట్ల పెద్దగా ఆశ్చర్యం కలిగించకపోయినా చైనాతో చెలిమి చేయాలనే భారత సంకల్పం వెనుక భారత ఆలోచన విధానం మాత్రం అందరికీ పెద్ద ఆసక్తికరమైన అంశంగా మారింది. వాస్తవంగా చైనా, భారత్ కలిసిమెలిసి ఉంటాయనే విషయాన్ని అమెరికా కూడా ప్రస్తుతం నమ్మలేకపోతున్నది. కానీ జరుగుతున్న పరిణామాలు మాత్రం చైనా, భారత్ రెండు భవిష్యత్తులో చెలిమి మరింత పెంచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొన్నటి వరకు వాస్తవంగా చైనాను భారతదేశం ప్రధాన శత్రువుగా భావించింది. అసలు ఒక దశలో పాకిస్తాన్ కన్నా కూడా చైనాతోనే భారతదేశానికి ఎక్కువ ప్రమాదం అనే ఒక అభిప్రాయం కూడా కలిగింది. కానీ రాను రాను పరిస్థితి మారింది. అయితే 2020 వరకు చైనాతో సంబంధాలు బాగానే ఉండేది. 2008 నుంచి 2020 వరకు అయితే దాదాపు భారతదేశం, చైనా చాలా వ్యాపార సంబంధాలలో పెద్ద భాగస్వాములుగా ఉన్నాయి. అయితే ఎప్పుడైతే 2020లో గాల్వాన్ లోయలో జరిగిన సైనిక సంఘర్షణ రెండు దేశాల మధ్య సంబంధాలను పూర్తిగా దెబ్బతీసింది. అంటే భారతదేశానికి అక్రమంగా భారతదేశ సరిహద్దులకు వచ్చి దాదాపు 20 మంది భారత సైనికులను చైనా వాళ్ళు చంపారు. అట్నే చైనా వైపు కూడా కొంత నష్టం జరిగింది అనే తరుణంలో రెండు దేశాల మధ్య విపరీతమైనటువంటి దూరం పెరిగిపోయింది. ప్రధానంగా అసలు చైనాను ఒక రకంగా బాయ్కాట్ చేయాలి, చైనా వస్తువులను దిగుమతులను పూర్తిగా తగ్గించాలని భారతదేశం నిర్ణయించింది. అదేవిధంగా చైనా వస్తువుల దిగుమతి కూడా తగ్గింది. ఆఖరికి చైనా యాప్స్ను కూడా భారతదేశంలో నిషేధించారు. చాలా మన మొబైల్స్లో వచ్చే యాప్స్ కూడా చాలా వరకు చైనా బంద్ అయిపోయాయి. అంతేకాకుండా చైనా నుంచి ఎవరు కూడా పర్యాటకులు, చైనా దేశస్తులు భారత్లోకి రాకుండా వీసాలను కూడా నిరాకరించిన పరిస్థితి రెండు దేశాల మధ్య ఉంది. కానీ ఇప్పుడు పరిస్థితిలో కొంత మార్పు వస్తూ ఇప్పుడు అసలు మనకు నిజమైన స్నేహితుడు చైనానే అనే విధంగా పరిస్థితి తయారైంది. 2020 తర్వాత సరిహద్దుల వెంట ఉన్న సైన్యాన్ని కాస్త ఇప్పుడు వెనక్కి తీసుకొచ్చారు. ఎందుకు అంటే సైన్యం కనుక సరిహద్దులలో ఉంటే ఒకరికొకరు తారసపడితే మళ్ళీ ఘర్షణ తలెత్తుతుంది. కాబట్టి దాన్ని ముందు కొంచెం వెనకకు చేయాలి అనే ఒక వైఖరిని రెండు దేశాలు ఇప్పుడు అవలంబిస్తున్నాయి. అంతేకాకుండా అంటే సరిహద్దుల వెంట పెద్ద ఎత్తున ఆయుధాలను, యుద్ధ సామాగ్రిని కూడా ఉంచవద్దు, అది కూడా ఉద్రిక్తతలకు దారితీస్తుందనే వైఖరి కూడా తీసుకొని రెండు దేశాలు దూరం ఉన్నాయి. అయితే గతంలో 2020 వరకు గాల్వన్ లోయ సంఘటన జరిగే వరకు కూడా చైనాతో డి అంటే డి అనే వైఖరిని భారత్ కొనసాగిస్తూ వచ్చింది. అయితే చైనాతో చెలిమి చేయాలనే ఒక విదేశాంగ విధానం తీసుకున్న తర్వాత చాలా మార్పులు వచ్చినాయి. గత ఏడాది పరిస్థితి చూస్తే మన చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో భారత ప్రధాని నరేంద్ర మోడీ రష్యాలో సమావేశం అయినప్పుడే రెండు దేశాల మధ్య ఇంకా స్నేహ సంబంధాలు కొనసాగించుకోవాలనే ఒక సూత్రప్రాయమైన అంగీకారం రెండు దేశాల మధ్య జరిగింది. భారత్ చేస్తున్న ప్రయత్నాలకు చైనా నుంచి కూడా చాలా సానుకూల స్పందన కనిపిస్తుంది. అంటే రష్యాలో పర్యటించిన సందర్భంగా ఈ రెండు దేశాల అధిపతులు సూత్రప్రాయంగా ఒక అంగీకారానికి వచ్చిన తర్వాత కూడా చాలా ప్రయత్నాలు జరిగినాయి. ఈ సంవత్సరం నరేంద్ర మోడీ మళ్ళీ చైనాకు వెళ్ళబోతున్నారు. అక్కడ షాంఘైలో జరిగిన ఒక సదస్సులో పాల్గొనే నరేంద్ర మోడీ జిన్పింగ్తో ప్రత్యేకంగా సమావేశమై ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపరుచుకునే విధంగా చర్చ జరిపే అవకాశం ఉంది. అంతేకాకుండా జిన్పింగ్ నెక్స్ట్ ఇయర్ ఇండియాకు వచ్చే షెడ్యూల్ కూడా ఖరారవుతుంది. 2026లో
భారతదేశంలోనే బ్రిక్స్ సదస్సు జరుగుతుంది. ఆ సదస్సులో జిన్పింగ్, పుతిన్ ఇద్దరు కూడా పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పుడు కూడా 3 దేశాల అధిపతులు మాట్లాడుకొని భవిష్యత్తులో చేయాల్సిన విషయాల గురించి చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలోనే భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్, కేంద్ర ప్రభుత్వ సలహాదారుడు అజిత్ జోవల్ ఈ ముగ్గురు కూడా చైనాలో పర్యటించారు. వేరువేరుగా పోయి అక్కడ అధికారులతో, అక్కడ విదేశాంగ శాఖ ముఖ్యులతో మాట్లాడి 2 దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు పెంచుకునే విషయం మీద చాలా కీలక చర్చలు జరిగాయి. ఇక సైనికాధికారుల స్థాయిలో, ఉన్నత స్థాయిలో ఉన్న సైనికాధికారులు ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతూనే ఉన్నారు. 2 దేశాల మధ్య ఉద్రిక్తతలకు తావులేని ఒక పరిస్థితిని కల్పించడానికి 2 దేశాల నుంచి కూడా ఒక అడుగులు చాలా సీరియస్గా పడుతున్నాయి. మొత్తం మీద అటు చైనా కూడా చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నది మన ప్రతిపాదనలకు. వాటిని అక్కడి నుంచి కూడా అదే విధంగా స్పందన రావడంతో ప్రస్తుతానికైతే సరిహద్దుల వెంట ఉద్రిక్తతలు తగ్గాయి. అంతేకాకుండా ఇంకా భారత్, చైనా మధ్య వ్యాపార వాణిజ్యాలను పెంచుకోవాలనే ఒక అగ్రిమెంట్లు కూడా జరుగుతున్నాయి. దాంతోపాటు స్నేహపూర్వక సంబంధాలు జరుగుతున్నాయి. మళ్ళీ బీజింగ్లో భారత రాయబార కార్యాలయం నుంచి చైనా పౌరులకు ఇండియాకు వీసాలు ఇచ్చే కార్యక్రమం కూడా ప్రారంభమవుతుంది. బార్డర్లో డిజెంగేజ్మెంట్ పాటిస్తున్నారు. కాల్పుల విరమణ అమలవుతున్నది. మొత్తంగా ఉద్రిక్తతలు మాత్రం తగ్గాయి. అయితే అసలు చైనాతో ఇంకా శాశ్వతంగా గొడవలు ఉండవా, పూర్తిగా స్నేహ సంబంధాలు ఉంటాయా అంటే పూర్తిగా చెప్పలేం. ఎందుకు అంటే చైనాతో భారతదేశానికి అనేక సుదీర్ఘమైన సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా 2 దేశాల మధ్య సరిహద్దు సమస్య ఉంది. అంతేకాకుండా మన భారతదేశానికి ప్రధాన శత్రువు అయిన పాకిస్తాన్కు ఇంకా చైనా నుండి సహకారం అందుతూనే ఉన్నది. చైనాకు సంబంధించిన యుద్ధ విమానాలు, చైనాకు సంబంధించిన ఆయుధాలనే పాకిస్తాన్ ఇప్పటికీ వినియోగిస్తున్నది. మొన్నటికి మొన్న జరిగిన సాయుధ ఘర్షణలో కూడా పాకిస్తాన్ చైనా వాళ్ళ ఆయుధాలతోనే భారత్పై దాడికి ప్రయత్నించింది. దాంతోపాటు ఇటీవలనే బ్రహ్మపుత్ర నదిపై పెద్ద డ్యామ్ కట్టడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది కూడా భారతదేశానికి పెద్ద నష్టంగా భావిస్తున్నారు. ఇవన్నీ సుదీర్ఘమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు ఉన్నప్పటికీ పరిస్థితిని తాడోపేడో అనే వరకు తీసుకురాకుండా చైనాతో చెలిమి చేయాలి అనే ఒక ఉద్దేశంలో మాత్రం భారత్ ఉన్నది. మరీ ముఖ్యంగా అమెరికా నాయకత్వంలో ఏకధ్రువ ప్రపంచం ఉండవద్దు, అంటే ఒక్కరి పెత్తనమే నడవద్దు, అన్ని దేశాలకు నిర్ణయాలలో భాగస్వామ్యం ఉండాలి, అందరికీ ఒక స్వేచ్ఛ ఉండాలి అనే ఒక విస్తృత అభిప్రాయంతో భారత్ ఏకీభవిస్తున్నది. అటు చైనాతో కానీ, ఇటు రష్యాతో కానీ, అటు బ్రిటన్తో కానీ, ఇంకా అన్ని దేశాలతో సంబంధాలు నెరిపినట్టే మనము అన్ని దేశాలతో ఉండాలి. ఒక్క పాకిస్తాన్ను అడ్డం పాకిస్తాన్కు చైనాకు దగ్గర సంబంధాలు ఉన్నాయి కాబట్టి పాకిస్తాన్ కారణంగా చైనాను దూరం చేసుకోవద్దు అనే స్ట్రాటజీ కూడా భారతదేశంలో కనిపిస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా అమెరికా వైఖరి రోజుకు భారత్ను ఇబ్బంది పెడుతున్నది కాబట్టి మిగతా దేశాల సహకారం కూడా మనకు అవసరం. మిగతా దేశాలతో పాటుగా అమెరికాను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తే దానికి సిద్ధంగా ఉండాలనేది భారత దౌత్య వ్యూహంగా ఇప్పుడు మనకు కనిపిస్తున్నది.